వర్షం పడినప్పుడు హైదరాబాద్‌లో మేజర్ సమస్య ఏందంటే ట్రాఫిక్. ట్రాఫిక్ ఒక్కటే కాదండి. రోడ్డుపై వర్షపు నీళ్లు నిలిచి ఉన్నాయి అనుకుంటాం. కానీ ఆ వర్షపు నీరు నిలిచి ఉన్న ప్రాంతం వెనుక ఈ డెత్ ట్రాప్స్ ఉన్నాయి. అదే మ్యాన్‌హోల్స్. పాదచారులు గానీ, టూ వీలర్స్ ఎళ్ళేవాళ్ళు వాళ్ళకి చాలా బతుకుతో ఆడుకోవడమే. అంటే ఈ మ్యాన్‌హోల్స్ ఉచ్చులా మారిపోయి డెత్ ట్రాప్స్‌గా మారిపోతున్నాయి. ఎందుకు ఇలా చెప్తున్నానంటే జూలై 28వ తేదీ 5 రోజుల క్రితం సరిగ్గా హఫీజ్పేట్ ప్రేమ్ నగర్కు చెందిన బాలయ్య అనే వృద్ధుడు మియాపూర్ వైశాలి అండర్ పాస్ దగ్గర రైల్వే అండర్ పాస్ దగ్గర నడుచుకుంటూ వస్తున్నాడు పాపం సాయంత్రం టైంలో. వర్షం విస్తారంగా కొడుతుంది. అంతే అక్కడున్న మ్యాన్‌హోల్ ఓపెన్‌గా ఉంది. చూసుకోలా వర్షపు నీళ్ళు అనుకున్నాడు. కొట్టుకుపోయాడు. 5 రోజులైందండి. ఇంతవరకు అతాపతా లేదు. హైడ్రా మొత్తం జీహెచ్ఎంసీకి సంబంధించిన బృందాలు గాలిస్తూనే ఉన్నాయి. డ్రోన్ కెమెరాలు ఎక్కడో ఎస్ఎల్బీసీలో అనుకున్నాం మనం. అక్కడ జాడ కొట్టుకుపోయారు జనాలు. మృత్యువుల గురించి సమాచారమే లేదు. ఆ డెడ్ బాడీస్ అంతు లేదు. సేమ్ హైదరాబాద్లో ఆ సంఘటన రిపీట్ అయింది. 5 రోజులైనా ఆ బాలయ్య మృతదేహాన్ని కనిపెట్టలేకపోయారు. అంటే మొత్తం బురదతో కూరుకుపోయింది పైప్‌లైన్, ఆ డ్రైనేజ్ పైప్‌లైన్ అంతా. ఇప్పుడు ఆ నాలా నుంచి ఎండింగ్ పాయింట్ ఎక్కడ ప్రధాన డ్రైనేజీలో కలుస్తుందో అంతవరకు అణువున కలుస్తుంటే ఇక్కడ చాలా బురద ఉంది, ప్లాస్టిక్ వ్యర్థాలు ఉన్నాయి, లోపలికి వెళ్ళలేకపోతున్నామని ఈ ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కూడా డ్రోన్ కెమెరాలతో ఎన్ని రకాలుగా చూసినా 5 రోజులైనా బాలయ్య జాడ తెలియలేదు. అంటే ఇక్కడ తప్పు ఎవరిది? జీహెచ్ఎంసీ ఇంజనీరింగ్ విభాగానికి చెందిన వాళ్ళు అక్కడ రిపేర్లు చేస్తూ మేము బోర్డులు అయితే పెట్టాం, ఫెన్సింగ్ ఏర్పాటు చేసాం, వర్షానికి కొట్టుకుపోయిందని వాళ్ళు తప్పించుకునే మాటలు చెప్తున్నారు. కానీ అక్కడ అలా ఉంటే అతను వెళ్ళి పడి కొట్టుకుపోయేవాడు కాదు కదా. వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు చెప్పడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. ఇప్పుడు ఈ సంఘటనతో మనకు గుర్తు వచ్చేది ఏంటంటే గతంలో కూడా ఇలాంటి సంఘటనలు చాలా జరిగాయి. సుల్తాన్ బజార్లో 2005-6 ఏళ్ల క్రితం సుల్తాన్ బజార్లో ఏమైందంటే 6 కార్మికులు అక్కడ రిపేర్లు చేస్తూ గ్యాసెస్ విడుదలయ్యి 6 చనిపోయారు. ఆ తర్వాత జరిగిన మరో సంఘటన ఏంటంటే బంజారా హిల్స్, మలక్పేట్లో ఈ మ్యాన్‌హోల్స్ యొక్క మూతలు తొలగిపోయి అక్కడంతా భూమి అంతా కుంగిపోయింది. పెద్ద ప్రమాదం తప్పిందని ఊపిరి పీల్చుకున్నారు అధికారులు. ఆ తర్వాత మౌలాలీలో 5 ఏళ్ల బాలిక కొట్టుకుపోతుంటే స్థానికులు కాపాడారు. ఆమె ప్రాణాలతో బయటపడింది. ఇప్పుడు తాజాగా ఈ మియాపూర్ సంఘటన 5 రోజులు గడిచింది. దీనికి అంటే టోటల్గా ఇప్పుడు దీని మీద చర్చ స్టార్ట్ అయింది. హైదరాబాద్లో అసలు ఎన్ని మ్యాన్‌హోల్స్ ఉన్నాయి? 2 లక్షల మ్యాన్‌హోల్స్ ఉన్నాయండి. అయితే వాటర్ డిపార్ట్మెంట్ ఏం చేసిందంటే 1,20,000 మ్యాన్‌హోల్స్‌లో డీసిల్టింగ్ చేసింది, క్లియర్ చేసింది. వర్షాలు పడినప్పుడు ఆ నీళ్లు క్లియర్‌గా వెళ్ళిపోవడం, ఇబ్బందులు లేకుండా. మిగతా చోట్ల ఇంకా క్లియర్ కావాల్సి ఉంది. అంటే ఈ మ్యాన్‌హోల్స్ వర్షం పడినప్పుడు ఏమవుతుందంటే డెత్ ట్రాప్స్‌గా మారిపోయి మనుషుల ప్రాణాలు పోవడానికి ఒక ఉచ్చులా మారిపోతున్నాయి. నుంచి బయటపడాలి అంటే ఇది ఎవరి నిర్లక్ష్యం? ఇప్పుడైతే ఇక్కడ జీహెచ్ఎంసీ అధికారులపై ఎవరైతే ఆ పని చేస్తున్నాడో కాంట్రాక్టర్పై పోలీసులు కేసులు బుక్ చేశారు. మరోపక్క మానవ హక్కుల సంఘం ఎన్‌హెచ్‌ఆర్‌సీ కూడా దీనిపై సుమోటోగా తీసుకొని సీరియస్‌గా వార్నింగ్ ఇచ్చింది అధికారులకు. దీనిపై ఎలాంటి చర్యలు చేసింది. ప్రభుత్వం ఏమో బాలయ్య కుటుంబానికి 50,000 ఎక్స్‌గ్రేషియా ఇచ్చి చేతులు దులుపుకుంది. కానీ ఆ కుటుంబం, ఆ ఫ్యామిలీ అంతా వాళ్ళ ఫ్యామిలీ అంతా కనీసం మృతదేహాన్నన్నా ఇవ్వండి అని రోధిస్తున్నారన్నమాట. 5 రోజులైనా కనీసం ఎక్కడో ఎస్ఎల్బీసీ గురించి మనం మాట్లాడుకుంటాం. అందులో కొట్టుకుపోయారు జనాలు, ఆ బురదలో దొరకలేదని. అలాంటి సిచ్యువేషన్ మన హైదరాబాద్లో కూడా ఉంది. ఇప్పుడు మియాపూర్లో జరిగిన సంఘటన మొత్తం హైదరాబాద్లో ఉన్న మ్యాన్‌హోల్ వర్షం పడినప్పుడు ఎంతవరకు రోడ్డు మీద నడవడం అనేది పాదచారులుగా టూ వీలర్‌పై వెళ్తున్న వాళ్ళకి ఎంతవరకు సేఫు అనే అంశం సీరియస్‌గా చర్చనీయాంశంగా మారింది.